హలో అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంటే బిజీ ఏమన్నా ఉన్నారనే? చెప్పు బ్రదర్. లైవ్లో ఉన్నారు మీరు. ఒక్కటే చిన్న మాట అడుగుదామని ఫోన్ చేశానన్న, క్షమించాలా మీకు పర్మిషన్ లేనిది ఫోన్ చేసినందుకు. దేనికోసం? అది విద్య అంటే గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజీలు మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయన్న? 908 అని గవర్నమెంట్ ఇచ్చింది. 908 అయినా ఇంకా ఎక్కువ? 436 గవర్నమెంట్. 908 మొత్తం కలిపి ప్రైవేట్ కలిపి అన్ని 908. అయితే ఇంకొకటన్నా దోస్త్ అనేటటువంటిది ఇంకొక 55 కాలేజీలు మేము దోస్తులు ఉండమని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నమాట నేను ఆల్రెడీ తెలుసుకున్నమాట అన్న. అది ఎంతవరకు నిజమన్నా? అటానమస్ పవర్స్ ఇచ్చారు కొన్ని కాలేజీలకు అన్న. సో దాంట్లో భాగంగానే వాళ్ళు దోస్తులో ఉండమని చెప్పారు. అటానమస్ పవర్స్ ఇచ్చింది గవర్నమెంటే కదా. అవును. మన గవర్నమెంట్ ఇవ్వకపోతే కదా వాళ్ళకి అటానమస్ పవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు సొంత డిసిషన్ తీసుకునే అధికారం ఉన్నది. సో దోస్తులమే ఉండమని చెప్పారు వాళ్ళు. మరి అంటే ఉండకపోవడం పట్ల నష్టం అయితే జరుగుతుంది కదా కొంచెం విద్యార్థులకు. పైసలు తక్కువ వస్తాయి, దోస్తులు అయితే తక్కువ ఫీజు ఉంటది. అవును, అదే అంటున్నాను. అన్న అయితే ఎక్కువ ఫీజు ఉంటది. అవును, వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంటది. మరి అట్లా చేయడము తప్పు కదన్న. గవర్నమెంట్ తప్పు గవర్నమెంట్ చేసింది కదా. అవును, మన గవర్నమెంట్ నిందించాలి కదా మనం. అవునన్నా అదే దానికోసము కరెక్టే. 908 కాలేజీలు అయితే ప్రైవేటు గవర్నమెంట్ అయితే కరెక్టే. కానీ ఇంకొక 55 మాత్రం ఉన్నట్టు తెలుస్తుందన్న. అది దీంట్లో భాగంగానేనా లేకుంటే ఇంకా? ప్రైవేట్ కాలేజీలు అటానమస్ పవర్స్ కొన్ని కాలేజీలకు ఇచ్చారు. ఏంటంటే ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుకోవచ్చు, ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టు వసూలు చేయొచ్చు పిల్లల దగ్గర అనే దాంట్లో వాళ్ళు అటానమస్ పవర్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. దాంతో ఏమైందంటే ప్రభుత్వాల తప్పది అసలు. యూనివర్సిటీలు కూడా తప్పు కూడా. యూనివర్సిటీలు కూడా ఎందుకు ఇచ్చినాయి అంటే ఇప్పుడు ఈ మన మురళి గారు మీకు తెలుసు కదన్న, బాగా ఆకునూరు మురళి గారు. ఏమన్నా అడిగారన్నా ఎప్పుడన్నా మీరు? నాకేం అవసరం, నేను మురళి గారిని అడగాల్సిన అవసరం నాకేముంది. ఆయన కాలేజెస్ ఆయన కంట్రోల్లో రావనుకుంటా నాకు తెలిసి. మన ఈయన వేరే అతను కంట్రోల్ వస్తాయి కదా, విద్యాశాఖ చైర్మన్, ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో వస్తాయి. అవునవునవును, వాళ్ళు కూడా తెలిసి ఉంటారు కదన్న మామూలుగా. తెలుసు, నాకెందుకు, నాకేం అవసరం అని నేను అడగాలి. ఇప్పుడు బాధితులు అనేటోడు వాళ్ళకు లేనప్పుడు నాకేం అవసరం, నేనెందుకు అడగాలి? అవును, బాధితులు అంటే నాకు ఫిర్యాదు చేస్తే నేను మాట్లాడతా ఇష్యూ ఉంటే. అవునన్నా, నేనెందుకు మాట్లాడాలి అవును వాళ్ళతో అన్నెసెసరీగా? అవును, ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం అన్నది. అసలు కాలేజీలు ఆ దోస్తాని పెట్టేసి దాన్ని మళ్ళా సపరేట్గా ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. అట్లా కాదు తమ్మి, ఇప్పుడు ఎవరైతే ఫీజులు కడతారో పేరెంట్స్ వాళ్ళకి లేని బాధ నీకు నాకెందుకు? కరెక్టే, కానీ వాళ్ళకి తెలియక తప్పు జరుగుతుంది కదన్న. తెలుసుకోవాలి. ఇప్పుడు పేరెంట్ ఎప్పుడైనా ఫారెన్ లో విదేశాల్లో ఒక యూనివర్సిటీలో పిల్లలు చేర్చాలన్నా స్కూల్లో పిల్లలు చేర్చాలన్నా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అవును, అగ్రిమెంట్ ప్రకారంగా ఎంత ఫీజు అయితే ఫిక్స్ చేసుకుంటారో అదే ఫీజు ఉంటది, ఇష్టం ఉన్నట్టుగా ఉండదు. ఎంత ఫీజు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే అంతే ఉంటదు. మధ్యలో ఎక్స్ట్రా అది ఉంటుంది. ఇండియాలో ఆ పరిస్థితి లేదుగా. అవును, లేదు. అదే సో గవర్నమెంట్ దగ్గరే లేదు. అవును, గవర్నమెంట్ దగ్గర ఒక అటానమస్ కాలేజ్ ఫీజులు వసూలు చేసుకుంటది, ఇష్టం ఉన్నట్టుగా ఒక ప్రైవేట్ కాలేజ్ ఒక రకంగా వసూలు చేసుకుంటది, గవర్నమెంట్ కాలేజ్ ఒక రకంగా. ఇన్ని రకాలుగా వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి తప్పు గవర్నమెంట్ పాలసీ కరెక్ట్ గా యూనిఫామ్ పాలసీ తీసుకురాకపోవడం, తర్వాత అది గవర్నమెంట్ కాలేజీలలో వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఉందో అక్కడ గవర్నమెంట్ కాలేజీలు పెంచకపోవడం, ప్రైవేట్ వాటికి అనుమతి ఇవ్వడం, ప్రైవేట్ లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేసుకోవడం, ప్రైవేట్ లో టీచర్ లేకపోవడం, ఊరికే పేపర్ మీద చూపెట్టుకోవడం, అన్ని ఉన్నాయి కదా దోపిడీ. ఒకవేళ చేస్తే తక్కువ జీతానికి వాళ్ళకు చేయడం. సో దాని వల్ల ఏమవుతుంది, స్టాండర్డ్స్ పడిపోతున్నాయి, ఎవరు రావట్లేదు. అవును, సో మొత్తం విద్యా దోపిడీ జరుగుతుంటే కూడా పట్టించుకునే పేరెంట్స్ ఉన్నారు. అవును, పిల్లలు సెల్ ఫోన్లకే పరిమితమై ఉద్యమాలు చేయడం మానేసుకున్నారు. 100% నిజంగా. తర్వాత అన్న ఇప్పుడు యాక్చువల్లీ ప్రైమరీ స్కూల్ ఒక 5వ తరగతి వరకు ఉందనుకో, దాంట్లోనంట ఒకటే టీచరు మొత్తం 5 క్లాసులకు 5 క్లాసులు చెప్పాలంట. ఇట్లా సాధ్యమవుతుంది అన్నది అసలు? అదే కదా, ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ కరెక్ట్ గా లేదు. గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టి కామన్ స్కూల్ సిస్టమ్ లో సెమీ రెసిడెన్షియల్ పెడతావా, కంప్యూటర్ రెసిడెన్షియల్ పెడతావా నీ ఇష్టం. అవును, బట్ ఏది ఏమైనట్టుకే కామన్ స్కూల్ సిస్టమ్స్ లో అందరికి ఒకటే రకమైన విద్య,
ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ అని కూడా అన్ని రద్దు చేయొచ్చు. కామర్స్ స్కూల్ పెట్టగలిగితే. అవును, ప్రైవేట్ స్కూల్స్ అవసరం ఏంది అంటే మేము అంటే పెద్ద పోటుగాళ్ళము, విద్యా వ్యవస్థ మీద మాకు బాగా తెలుసు అని చెప్పేసి అధికారానికి వచ్చిన తర్వాత ఆ చైర్మన్లు అయిన తర్వాత ఎందుకు దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తారన్న? ఆరే రాసిండ్రు ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ రద్దు చేయాలని మురళి గారే రాసిండ్రు. అవును, ఎన్నో ఇంటర్వ్యూలో కూడా చూసాం. ఇంటర్వ్యూలో చూసిండు. మరి ఆయన ఎందుకు చేయట్లేదు ఆ పని? అవును, మరి ఎందుకన్నా అక్కడ అంటే అధికారం రాగానే ఎందుకు మార్పు రావడం కారణం ఏంటన్నా అసలు మనిషి వాళ్ళనే అడగాల అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నిజం అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీరు లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాలి వినోద్ కుమార్ అన్న. నిజమే, వాస్తవానికి అన్న చెప్పింది 100% ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, అందరికీ తెలుసు ఆల్రెడీ. అన్న అనేది ఏంటంటే ప్రజల దగ్గరనే సొయ్యలేదు, ప్రజలే పట్టించుకోవట్లేదు, ఇష్టం ఉన్నట్లు ఫీజులు కడతా ఉన్నారు. మరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ప్రభుత్వాలను. ఏదో 2000కు 500కు తైలం ఇచ్చేస్తే ఆ 200కు 2000కు హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. మళ్ళీ వెనకకెళ్ళి ఏనుగులు పోతున్నాయి, మరి ముంగటికెళ్ళే పినుగులు పోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యనే. ప్రజలు మార్పు రావాలా, ప్రజలు ఖచ్చితంగా అడగాల. ప్రజల నుంచి రాకపోతే మనకేంది నాకు అర్థం కాదు. మనం ఎందుకు పట్టించుకోవాలా? ప్రజలు వచ్చి మన దగ్గరికి అడిగినప్పుడు మనం పట్టించుకోవాలా వాస్తవానికి అనేటటువంటిది. నిజంగా అది కూడా కరెక్టే. వాస్తవానికి ప్రజల దగ్గర సోయి లేదు. అరే 55 కాలేజీలకు ఆల్రెడీ దోస్తుల్లో లేరు వాళ్ళు. 55 కాలేజీలు దోస్తుల్లో లేనప్పుడు మరి ప్రజల నుంచి అది రాకుండా ఇష్టమనుసారంగా ప్రవర్తిస్తుంటే, ఫీజులు కట్టుకుంటా అట్లా జైన్ చేసుకుంటూ పోతుంటే ఇక ప్రజల నుంచే చైతన్యం లేకపోతే ఎట్లా అనేటటువంటిది విధానంగా అన్న ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీరు వచ్చినందుకు. కానీ ఏదేమైనప్పటికీ మన ప్రజా అసెంబ్లీ ఖచ్చితంగా ప్రజల పక్షాననే కొట్లాడుతుంది. ప్రజలకు సోయి ఉన్నా లేకపోయినా, ప్రజలు ఏమనుకున్నా, ప్రజలు మనల్ని ధిక్కరించినా, ప్రజలు మనల్నే కొట్టినా ప్రజా అసెంబ్లీ ప్రజల కోసం కొట్లాడుతుంది. ఇదే నా కాన్సెప్ట్.